దాస్తున్నావు? ఏం లేదమ్మా, ఏముంటుంది? ఒరేయ్, మీ అమ్మన్రా, అబద్ధాలు చెప్పకు. లేనిదెవరూ దాచలేరు. ఇది చూపి. అరే ఏం లేదని చెప్తున్నాను కదమ్మా. చూపిరా. అమ్మా ఏం లేదు. ఇలా పట్టేసలు నువ్వు. అమ్మా ఏం లేదు. అమ్మా లేదమ్మా. అమ్మా చూపిరా. అమ్మా ఏం లేదని చెప్తున్నాను కదా. అబ్బా నన్ను నమ్మమ్మా, నిజంగానే ఏం లేదు. ఒరేయ్, మీ అమ్మన్రా, లేదు లేదు అంటూ అలా దాస్తుంటే తీసుకోలేననుకుంటున్నావా? చూపి. అమ్మా ఎందుకురా ఈ భూమి ఫోటో నువ్వెందుకు పట్టుకు తిరుగుతున్నావురా? అంటే అమ్మా అది భూమి. ఆగు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. మావయ్య కూతురని తెలిసాక మమకారం తన్నుకొచ్చేసింది. ఎంతైనా మన రక్తమే కదా అని చెప్తావు, అంతేనా? ఇంచుమించు అలాంటిదే అమ్మా. మీ మావయ్యనే పొట్టన పెట్టుకోవాలని చూసిన దుర్మార్గురాల్రా ఈ భూమి. కోర్టులో చెప్పిందంతా నిజమని నమ్మేస్తున్నావా? అస్సలు నమ్మకు. ఎందుకలా మాట్లాడుతున్నావమ్మా? తను చెప్పిందే నిజమని ఈ రోజు కోర్టులో రుజువైతే అప్పుడేం చేస్తావు? అవ్వదురా. ఒకవేళ అయితే? అవ్వదు అని చెప్తున్నాను కదా. అమ్మా మొండిగా అవదని చెప్పడం కాదమ్మా. అవదని నువ్వెంత బలంగా నమ్ముతున్నావో మామయ్య కూతురే అవుతుందని నేను అంతే బలంగా నమ్ముతున్నాను. ఒకవేళ తను మన రక్తమే అని రుజువైందనుకో, అప్పుడేం చేస్తావు? నేను ఆయన కన్న కూతుర్ని. భూమిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. భూమిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. భూమిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. భూమిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. ఇది నీకిచ్చి పెళ్లి చేస్తాను. ఏంటి కేపీ, చాలా హుషారుగా ఉన్నట్టున్నావు? హుషారుగా కాదు, సంతోషంగా ఉన్నాను. భూమి ఇంటికి వారసురాలని తెలిసే రోజు కదా, అందుకని సంతోషంగా ఉన్నాను. ఓ, ఈ సంతోషం కోసమేనా నిన్న నా వెంట పడుతూ ఫారెన్సిక్ ల్యాబ్ వరకు వచ్చారు నీ అబ్బా కొడుకులు? ఏంటి, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? తప్పులు చేయడం రాని వాళ్ళు తప్పు చేస్తే దొరికిపోతారు కేపీ. వెనకే వచ్చిన వాళ్ళు నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ మీ కారు చూస్తానని గెస్ట్ చేసి ఉండరు కదూ? Am I right? అవును, వచ్చాం. ఆ ఫారెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ నువ్విచ్చిన చెక్కుని చింపి నీ మొహం మీద విసిరి భూమి డిఎన్ఏ రిపోర్ట్ని మార్చను అని చెప్పడం కూడా చూసాం. అయితే ఏంటి? అక్కడి దాకా తెలిసిన కథతో అదే ఎండింగ్ అనుకుని ఈరోజు భూమి ఈ ఇంటికి వచ్చేస్తుంది అనుకుని చిన్నపిల్లళ్ళ సంకలు గుద్దుకుంటున్నావా కేపీ? సో ఆ భూమి ఈరోజు ఈ ఇంటికి వారసురాలిగా కాదు, నా బావని చంపాలి అని చూసిన ఖైదీగా జైలుకి వెళ్తుంది. నా బావని చంపాలని చూసింది కదా కేపీ, నేను జైల్లో కూడా దాన్ని వదలను. నేను రెడీ చేసిన లేడీ కిల్లర్స్ ఆ జైల్లోకి ఎంటర్ అయి దాన్ని ఫినిష్ చేస్తారు. అప్పుడు చంకలు గుద్దుకుంటూ సరదా పడతావో లేక నెత్తి నేలకేసి బాదుకుని ఏడుస్తావో నీ ఇష్టం.
బయలుదేరదామా అమ్మాయి? ఆ ఆ? బయలుదేరదాం పిన్ని. చూడు మన కేపీ మొహం ఎలా అయిపోయిందో. ఆవుదం తాగినట్టు అయింది. ఏం చేసావేంటి? ఇప్పుడు కోర్టులో జరగబోయే ఫినిషింగ్ మ్యాటర్ చెప్పి షాక్ ఇచ్చాను. బా నువ్వు మరీ అమ్మాయి అనవసరంగా ముందే హింట్ ఇచ్చేసావు. ఆ షాక్ ఏదో కోర్టులో సడన్ గా తగిలితే కేపీ ఎంత బాగా షాక్ అయ్యేవాడో అది చూసి నేనెంత ఆనందపడిపోయేదాన్నో. నా ఆనందాన్ని చెడగొట్టడానికే నువ్వు పుట్టినట్టున్నావు. నెక్స్ట్ టైం అలా చేద్దాంలే, బాధపడకు. అవునా? ఆహా. వెళ్దామా? వెళ్దాం వదినా. రండి బయటికి వెళ్దాం పదండి. పదండి. నాన్న ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అపూర్వ ఫారెన్సిక్ డైరెక్టర్ ఇంటికి రౌడీని పంపించి డిఎన్ఏ రిపోర్ట్ని మార్పిచ్చేసిందిరా. నాన్న ఈ విషయం వెంటనే భూమికి చెప్పాలి. పద నాన్న పద.